హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ స్పోర్ట్స్. T20 సీజన్ వచ్చేసింది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా కానివ్వండి, ఆ తర్వాత ఇతరత్ర మ్యాచ్లు కానివ్వండి వేరే దేశాల్లో, అండ్ అలాగే IPL వస్తుంది కాబట్టి T20 మీద ఫోకస్ ఎక్కువ అవుతుంది. T20 వల్ల వన్డే క్రికెట్లో కానివ్వండి, టెస్ట్ క్రికెట్లో కానివ్వండి కొన్ని బెనిఫిట్స్ అనేవి వచ్చాయనుకోవడంలో దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే కనుక ఎక్కువ రిజల్ట్ వచ్చే టెస్ట్ మ్యాచెస్ వస్తున్నాయి. టెస్ట్ మ్యాచ్లో కూడా ఫాస్ట్గా రన్ స్కోర్ చేయగలుగుతున్నారు, బ్యాట్స్మెన్ ఫ్రీగా ఆడగలుగుతున్నారు. ఒకప్పుడు డిఫెండ్ చేసి బాల్ స్లాట్లో ఉంటేనే కొడదాం అనుకునే వాళ్ళు ఇప్పుడు స్ట్రోక్ మేకింగ్ వైపు కూడా వెళ్తూ చాలామంది కూడా 3.54 రన్స్ పర్ ఓవర్ దగ్గర ఆ రన్ రేట్ ఉండాలి అని చెప్పేసి కూడా ఆడుకుంటూ ఒక రిజల్ట్ రావాలి టెస్ట్ మ్యాచ్కి. టెస్ట్ మ్యాచ్ అంటే సేవింగ్ ఒక్కటే కాదు, రిజల్ట్ కూడా తీసుకురావాలి, అవసరమైతే సేవ్ కూడా చేయాలి, అండ్ అలాగే విక్టరీ కోసం కూడా మనం ప్రయత్నించాలి అని చెప్పేసి ఒక ఇంటెంట్ అనేది టెస్ట్ మ్యాచెస్లో లాస్ట్ 4-5 ఇయర్స్లో ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. ఎర్లీ 2000s నుంచి అది స్టార్ట్ అయింది, అండ్ ఈ డికేడ్కి వచ్చేసరికి ఇంకా ఎక్కువ అవుతుంది. వన్డే మ్యాచెస్ చూసుకుంటే కనుక డెత్ ఓవర్స్లో బాగా గట్టిగా కొడుతున్నారు, అండ్ డెత్ ఓవర్స్ యార్కర్స్ కూడా ఆ యాక్యురసీ ఆఫ్ యార్కర్స్ కూడా మెల్లిగా పెరుగుతూ వస్తుంది. ప్రతి ఒక్క టీం నుంచి కూడా బాగా యార్కర్స్ వేసే ఒక బౌలర్స్ వస్తున్నారు. సో ఆ డెత్ బౌలింగ్ని, డెత్ బ్యాటింగ్ని కూడా చూసుకోవడానికి T20 అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు T20 అనగానే నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నాం, T20 ఏంటి అంటే కనుక మోర్ ఆఫ్ బౌలర్స్ గేమ్ అని చెప్పేసి. సో ఒక T20 బౌలర్కి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అండ్ అది చెప్పడం మీ ముందుకు వచ్చాయి అనమాట. మీరు బౌలర్స్ అనగానే ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు, స్పిన్నర్స్ ఉంటారు. సో ముందుగా ఫాస్ట్ బౌలర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, స్పిన్నర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? అసలు ఒక బౌలర్గా ఒక T20 మ్యాచ్లో ఒక బౌలర్ బౌలింగ్ వేస్తానంటే ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఒకటి బ్యాట్స్మెన్ స్టాన్స్. బ్యాట్స్మెన్ ఓపెన్ స్టాన్స్ తీసుకున్నాడా, లేకపోతే వికెట్ కవర్ చేసుకొని ఉన్నాడా, ఎలా ఉంటుంది అని చెప్పేసి మొత్తం కవర్ చేయాలి. ఓపెన్ స్టాన్స్ తీసుకున్నాడు అంటే కనుక కొంచెం గట్టిగా స్లాగ్స్ కొట్టే విధంగా కూడా తాను ట్రీట్మెంట్గా ఫిక్స్ అయిపోయి స్లాగ్స్ కొడదామని చెప్పేసి ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు. అక్కడ కొంచెం వికెట్ కవర్ చేసుకొని ఆడుతున్నాడు అంటే కనుక లెగ్ సైడ్ ఆడదామని, అట్ ద సేమ్ టైం నడ్జ్ చేసుకుంటూ సింగిల్స్ తీసుకుందామని, బాల్ని మెన్యూవర్ చేద్దామని ఉన్నట్టు లెక్క. కొంచెం రూమ్ తీసుకున్నాడు అంటే కనుక గట్టిగా అంటే ఒక రకమైన ఆ ఫుల్ ఫైనల్లో కొడుతూ ఉంటారు కదా, రూమ్ తీసుకొని కొట్టండి అని చెప్తూ ఉంటారు, రూమ్ తీసుకోవాలంటూ ఉంటారు. ఆ రూమ్ తీసుకొని థర్డ్ మ్యాన్ దిశగా ఎక్స్ట్రా కవర్ దిశగా కొడుతున్నాడు అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. ఈ స్టాన్స్ బట్టి ఎక్కడి నుంచున్నాడో బట్టి బౌలర్కి ఒక అవగాహన రావాలి. నెక్స్ట్ బ్యాట్ లిఫ్ట్. అది ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమందికి థర్డ్ మ్యాన్ నుంచి వస్తుంది, కొంతమందికి సెకండ్ స్లిప్లో వస్తుంది. విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళకి ఫస్ట్ సెకండ్ స్లిప్ నుంచి వస్తుంది, రోహిత్ శర్మ వాళ్ళకి కొంచెం గల్లీ నుంచి వస్తుంది. అండ్ ఇలా బ్యాట్ లిఫ్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, అది ఆ యాంగిల్ని పట్టి కూడా చూసుకోవాలి. ఒకవేళ కనుక మరీ థర్డ్ మ్యాన్ నుంచి వస్తుంది అంటే కనుక లెంత్ని స్ట్రైటన్ చేయాలి. లెంత్ని కనుక స్ట్రైటన్ చేస్తే కనుక బాల్ స్ట్రైట్గా వచ్చిందంటే కొంచెం ఇంటు ద బ్యాట్స్మెన్ వచ్చేసరికి వాళ్ళకి షాట్ సరిగా పడవు. ఒకవేళ ఫస్ట్ స్లిప్ నుంచి సెకండ్ స్లిప్ నుంచి వస్తుంది అంటే కనుక కొంచెం అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, ఆన్ ది ఆఫ్ స్టంప్ పెడితే కనుక డెఫినెట్లీ ఆ ఎడ్జ్ ఇండ్యూస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కొంచెం మూవ్మెంట్ ఉంటే కనుక. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎస్పెషలీ డెత్ బౌలింగ్లో చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఒక హై బ్యాట్ లిఫ్ట్ ఉంటుంది. ఇంపల్సివ్ హిట్టర్స్ అందరికీ కూడా వాళ్ళందరిది కూడా కొంచెం గల్లీ నుంచి థర్డ్ మ్యాన్ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. అందుకే ఆ టైంలో బౌల్ స్ట్రైట్ అంటూ ఉంటారు అందరు కూడా. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ బౌలర్స్ గమనించాల్సింది. ఆ తర్వాత ఏంటి అంటే కనుక డెఫినెట్లీ పిచ్ కండిషన్స్ అనేవి ముందు నుంచే తెలుసుకోవాలి. పిచ్ కండిషన్స్ అనేది టాస్ ముందే క్యాప్టెన్ కానీ బౌలర్స్ కానీ అందరూ ఒక అవగాహనకు వస్తారు. మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ పిచ్ కొన్నిసార్లు స్లో అవుతూ ఉంటుంది, లేదా కొన్నిసార్లు ఇట్ బికమ్స్ బెటర్ ఫర్ బ్యాటింగ్. అది ఆ అవగాహన బౌలర్కి ఉండాలి. ఒకవేళ స్లో అవుతోంది అనుకుంటే కనుక లైన్ అండ్ లెంత్ మార్చుకోవాలి. ఒకవేళ బాగా ఫాస్ట్ అవుతుంది అనుకుంటే కనుక మోర్ ఆఫ్ ఫుల్ డెలివరీస్ వేస్తూ ఉండాలి, లేకపోతే షార్ట్ డెలివరీస్ చాలా గట్టిగా వేస్తూ ఉండాలి. ఇది నార్మల్ ఒక అబ్జర్వేషనల్ స్కిల్స్ అనమాట, బౌలర్ ఏం చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు స్కిల్ సెట్స్ గురించి మాట్లాడుకుందాం. స్కిల్ సెట్స్ విషయానికి వచ్చేస్తే కనుక యార్కర్ అనేది చాలా పిచ్ పర్ఫెక్ట్గా ఉండాలి. యార్కర్ కనుక చాలా గట్టిగా చాలా స్ట్రైట్గా పడుతుంది అంటే కనుక చాలా కష్టం. ఎంతటి భీకరమైన బ్యాట్స్మెన్కి కూడా యార్కర్ బాల్స్ని ఆడడం చాలా కష్టం. యార్కర్ని చాలా సునాయాసంగా చాలా ఈజీగా బౌండరీస్కి మలచగలిగే ఒక ప్లేయర్స్లో AB de Villiers ఫస్ట్ ఉంటాడు. తను ఆడే స్కూప్స్తో కానివ్వండి, ఆ రివర్స్ స్కూప్స్తో కానివ్వండి, ఇన్సైడ్ అవుట్స్తో కానివ్వండి, తను ఆడే ఒక పికప్ షాట్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బ్రిలియంట్గా ఆడతాడు AB de Villiers. అలాంటి AB de Villiers కూడా ఒకవేళ పర్ఫెక్ట్ యార్కర్ పడిందంటే కనుక తను కూడా డిఫెండ్ చేసి వెళ్ళిపోతుంటాడు. పర్ఫెక్ట్ యార్కర్ అనేది ఒక T20 బౌలర్కి, ఒక డెత్ బౌలర్కి ఉండాల్సిన ఒక ప్రైమ్ స్కిల్. ఆ స్కిల్ ఉంటే కనుక ఎకానమీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. రన్స్ పర్ ఓవర్ అనేది ఒక ఓవర్లో ఇవ్వడానికి ఉండదు. అండ్ ఒకవేళ ఓవర్లో ఒక 10 రన్లో 8 రన్లో కావాలంటే కూడా మనవాడు డిఫెండ్ చేయగలడు అని చెప్పేసి ఒక క్యాప్టెన్కి నమ్మకం ఉంటుంది, ఇతర సీనియర్ ప్లేయర్స్కి నమ్మకం ఉంటుంది, చూసే వాళ్ళకి నమ్మకం ఉంటుంది. అండ్ ముఖ్యంగా బ్యాట్స్మెన్కి కొంత ప్రెషర్లో ఉంటాడు. అరే బుమ్రా వేస్తున్నాడు 10 రన్లో కొట్టగలం అతను ఓవర్లో అని ఒక టెన్షన్ని బుమ్రా క్రియేట్ చేయగలిగాడు. డేల్ స్టెయిన్ ఒకప్పుడు ఫుల్ ప్రైమ్లో ఉన్నప్పుడు డేల్ స్టెయిన్ అసలు అమ్మ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తను కూడా ప్రెషర్ క్రియేట్ చేయగలిగాడు. సో ఇలా ప్రతి ఒక్క T20 బౌలర్, సునీల్ నారాయణ ఉన్నాడు ఇప్పుడు స్పిన్నర్ విభాగం వేసుకుంటుంది. సునీల్ నారాయణ ఏ బాల్ ఎటు తిరుగుతుందో ఎవరికి తెలియదు, సూపర్ ఓవర్లో మేడిని వేసాడని. సో అలాంటి ఒక అబ్జర్వేషన్ స్కిల్స్ కావాలి, అలాంటి ఒక స్కిల్ సెట్ కావాలి. ఫుల్గా స్ట్రైట్గా వేయడం, అట్ ద సేమ్ టైం యార్కర్ లెంత్ బాల్స్ వేయడం. నెక్స్ట్ స్లోవర్ వన్ కూడా చాలా ఇంపార్టెంట్.
ఫాస్ట్గా వస్తుంది కదా జనాలు ఒక పేస్కి అలవాటు పడిపోతారు. గ్లైడ్ చేద్దాం, ఫైనల్ ఎక్కువ, లేకపోతే థర్డ్ మ్యాన్కి ఫేస్ ఓపెన్ చేద్దాం, ఫోర్లు కొడదాం, లేకపోతే సింగిల్స్ టూస్ పరిగెడదాం, లేకపోతే చిన్న నడ్జు కొడదాం అని ఆలోచిస్తూ ఉంటారు బ్యాట్స్మెన్. అలాంటి టైంలో ఒక స్లోవర్ బాల్ పడిందంటే ఆ బాల్ మీద పేస్ ఉండదు, వీళ్ళు ముందే షాట్కి రెడీగా ఉంటారు, బాల్ రాదు వాళ్ళ దగ్గరికి. అప్పుడు గట్టి షాట్ కొట్టే ప్రయత్నం చేస్తారు, హిట్టింగ్ హార్డ్ అంటారు, టూ హార్డ్ అంటారు, ఎడ్జ్ వెళ్ళి అవుట్ అవ్వడం, లేకపోతే ఎందుకు కొట్టడం అని చెప్పి చిన్న టచ్ చేసి సింగిల్ పరిగెత్తడం. సో ఇలా డ్యామేజ్ అనేది కంట్రోల్ చేసేస్తూ ఉంటాం. కొన్నిసార్లు డాట్ బాల్స్ అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు వికెట్లు పడుతూ ఉంటాయి. సో ఈ స్లోవర్ వన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక స్పిన్నర్కి కూడా స్లోవర్ వన్ ఉండాలి, ఒక ఫాస్ట్ బౌలర్ కూడా స్లోవర్ వన్ ఉండాలి, డెడ్లీ స్లోవర్ వన్ ఉండాలి ఫాస్ట్ బౌలర్కి. అండ్ అలాగే స్లో బౌన్సర్ ఈ మధ్య కాలంలో బాగా పికప్ అయినది. మీరు గమనిస్తే కనుక 2014-15 దగ్గర నుంచి స్లోవర్ బౌన్సర్ బాగా పికప్ అవుతుంది. చాలా డిఫికల్ట్ బాల్ టు బౌల్, ఎందుకంటే కొంచెం అటు ఇటు అయిందంటే కనుక మంచి లెంత్లో వస్తుంది బ్యాట్స్మెన్, ఒక్క పీకుడు వీకెండ్ అంటే కనుక అవుట్ ఆఫ్ స్టేడియం వెళ్తుంది. సో జాగ్రత్తగా వేయాలి, వెల్ డైరెక్టెడ్ బౌన్సర్ ఉండాలి, ఒక స్లో బౌన్సర్ ఉండాలి. మరీ ఎక్కువ హై అయిపోతే వైడ్ ఇచ్చేస్తారు కాబట్టి ఒక జాగ్రత్త అయిన ఒక స్లో బౌన్సర్ని డెవలప్ చేసుకోవాలి. ఫాస్ట్ బౌలర్ యార్కర్ వేయగలగాలి, స్లోవర్ వన్ వేయగలగాలి, స్లోవర్ బౌన్సర్ వేయగలగాలి. ఇంకోటి వైడ్ ఆఫ్ ది క్రీజ్ అంటే ఆ వైడ్ లైన్ దగ్గర ఫుల్ లెంత్ పడేట్టుగా వేయాలన్నమాట. అది పడేటప్పుడు ఫీల్డ్ సెట్ కూడా చూసుకోవాలి. ఒకవేళ కనుక డీప్ కవర్ ఉంది అక్కడ, సో మనకేం ప్రాబ్లం లేదంటే కనుక వైడ్ ఆఫ్ ది క్రీజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్యాట్స్మెన్ ఆల్రెడీ రూమ్ క్రియేట్ చేసుకుని కొడదాం అనుకుంటాడు, తన రీచ్ నుంచి ఇటువైపు వేస్తే కనుక తనకు వేరే ఆప్షన్ ఉంటుంది, ఇలా స్లైస్ కొట్టడం లేకపోతే ఇట్లా కొట్టడం తప్ప వేరే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ప్రొటెక్షన్ ఉంది అంటే కనుక ఆ లెంత్ వేసి బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టచ్చు. సో ఈ యొక్క స్కిల్ సెట్స్ అనేది ఒక బౌలర్లో ఉంటే డెఫినెట్లీ ఈ కెన్ బి ఎ వెరీ గుడ్ T20 బౌలర్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక స్ట్రైట్ బాల్స్ వేయడం రావాలి. జనరల్గా T20లో బాల్ 20 ఓవర్స్ ఉంటుంది. కొన్ని పిచెస్ మీద కొన్ని కంట్రీస్లో స్టిల్ దర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఉంటుంది. అలాంటి మూమెంట్లో లెంత్ బాల్ పడిందంటే కానీ ఎక్స్ట్రా టైం వస్తుంది, ఒక పీకుడు బిగుతారు, వేరే విషయం. కానీ ఆ స్ట్రైట్ బాల్ వేయాలి, స్వింగ్ ఉన్నా లేకపోయినా కూడా చూసుకొని డెడ్ స్ట్రైట్ బాల్స్ వేయగలిగితే కనుక చాలా కష్టం అవుతుంది టు పుట్ దెమ్ అవే. రూమ్ తీసుకుందాం అనుకుంటారు, బాల్ స్ట్రైట్గా వస్తుంది, వాళ్ళకి అర్థం కాదు ఎట్లా ఆడాలో, ఫాస్ట్గా వస్తుంటుంది, స్లోగా వస్తుంటుంది. సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు బౌల్ స్ట్రైట్, యూ మిస్ ఐ హిట్ అనేట్టుగా ఉండాలి అక్కడ. సో ఈ లక్షణాలు ఫాస్ట్ బౌలర్కి ఉండాలి. స్పిన్నర్స్ విషయానికి వచ్చేస్తే ఏం చేయాలి? స్పిన్నర్స్కి వచ్చేస్తే కానీ వాళ్ళు గేజ్ చేయాలి, ఫీట్ మూవ్మెంట్ని గేజ్ చేయాలి. వాడు ముందుకు వస్తున్నాడా, వెనక్కి వెళ్తున్నాడా. కొన్నిసార్లు బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ చేస్తారు, ముందుకు వచ్చినట్టు వెనకాల ఉంటారు. మనవాడు షార్ట్ ఆఫ్ ద లెంత్ వేసారంటే కానీ పీకుడు బిగుతారు, ఎక్స్ట్రా కవర్ మీదకో లేకపోతే థర్డ్ మ్యాన్కో లేకపోతే పుల్ షాట్ ఆడతారు. సో అది చూసుకొని ఎలా ఆడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, తన ఫీట్ మూవ్మెంట్ ఎలా ఉంది, ముందుకు వచ్చే విధంగా ఉన్నాడా, స్టంప్స్కి ఇటువైపు జరుగుతున్నాడా, రూమ్ తీసుకుంటున్నాడా, ఏం చేయబోతున్నాడా అని చెప్పేసి బాగా తెలుసుకోవాలి. ఇంకోటి ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. స్పిన్నర్స్తో ఆడేటప్పుడు ఏ హిట్టర్కైనా కూడా ఒక ప్యాటర్న్ అనేది మెల్లిగా ఫామ్ అయిపోతుంది. ముందుకు వచ్చి సిక్స్లు కొట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, స్వీప్స్తో సిక్స్ కొట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, రివర్స్ స్వీప్ ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారు, పికప్ షాట్స్ ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ ప్యాటర్న్కి తగ్గట్టుగా బౌలింగ్ చేసుకుంటూ రావాలి. ఇంకోటి స్పిన్నర్కి మేజర్ ఛాలెంజ్ ఏంటి అంటే కనుక రివర్స్ స్వీప్ లాంటి షాట్స్కి ఫీల్డ్ ప్లేస్మెంట్స్ పెట్టలేరు. ఒకవేళ బ్యాట్స్మెన్ రివర్స్ స్వీప్ ఆడుతున్నాడు, కేఎల్ రాహుల్ ఇస్ ఎ టెరిఫిక్ రివర్స్ స్వీపర్, తను కావాలంటే మంచి రివర్స్ స్వీప్లు కొట్టగలుగుతాను. ఏబీ డివిలియర్స్ మంచి రివర్స్ స్వీప్లు కొట్టగలడు. అండ్ అలాగే ఇతర ప్లేయర్స్ చాలామంది ఉన్నారు ఎవరైతే రివర్స్ స్వీప్లు ఆడగలరు. అక్కడ ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా చాలామంది రివర్స్ స్వీప్స్ ఆడతారు. సో వీళ్ళందరూ ఆ రివర్స్ స్వీప్ ఆడడానికి రెడీగా ఉన్నప్పుడు రివర్స్ స్వీప్ ఆడనివ్వకుండా చేయడానికి ఎట్లాంటి బాల్స్ వేయాలి. సో వాళ్ళకు కూడా అది చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకు కూడా ఫుల్ అండ్ స్ట్రైట్ డెలివరీస్ వేయగలిగే ఒక సామర్థ్యత ఉండాలి. ఇప్పుడు సునీల్ నారాయణ ఉన్నాడు, వై ఈజ్ సో ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ అంటే ఒకటి తనలో వేరియేషన్స్ అనేది, ఆఫ్ స్పిన్ అవుద్దా లెగ్ స్పిన్ అవుద్దా వరకు తెలియదు. ఆఫ్ కోర్స్ ఇట్స్ బిగ్ వేరియేషన్. ఇంకోటి ఏంటంటే కనుక డెత్ బౌలింగ్లో వేసేటప్పుడు డెడ్ స్ట్రైట్ వేయగలడు, అండ్ అట్ ద సేమ్ టైం యార్కర్ లెంత్ బాల్స్ కూడా వేయగలడు, అండ్ రివర్స్ స్వీప్ కొట్టనివ్వకుండా కూడా ఒక మంచి లెంత్లో వేయగలడు. సో దానివల్ల తను రివర్స్ స్వీప్ ఆడాలనుకుంటే కనుక మోర్ ఆర్ లెస్ బ్యాట్స్మెన్ మిస్ అవడమో లేదా ఎల్బిడబ్ల్యూ అవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ డెడ్ స్ట్రైట్ బాల్స్ అనేది స్పిన్నర్ కూడా వేయగలిగితే వాళ్ళు డెత్ బౌలింగ్లో బాగా వేస్తారు. అశ్విన్ వాజ్ ఎ టెర్రిఫిక్ డెత్ బౌలర్. తను ఆడుతున్న సమయంలో, తను మంచి ఫామ్లో ఉన్న సమయంలో అశ్విన్ చాలా మంచి డెత్ బాల్ బౌలర్. కానీ ఆ తర్వాత కొన్ని వేరియేషన్స్ ట్రై చేసి తన ఫామ్ అనేది పోయింది. సో అలాంటి ఒక టెరిఫిక్ డెత్ బాల్ స్పిన్నర్ కూడా టీంలో ఉంటే కనుక చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి వాళ్ళు పవర్ ప్లేలో కూడా బాగా పనికి వస్తారు. యుజ్వేంద్ర చహల్ ఆర్సీబీకి చాలా బాగా చేస్తాడు పవర్ ప్లేలో. రిస్ట్ స్పిన్ ఉంది, బాల్ స్పిన్ అవుతుంది, అయినా కూడా లెంత్ని చూసుకుంటూ ఫుల్లర్ లెంత్ బాల్స్ వేసుకుంటూ ఆ ఫుల్లర్ లెంత్ బాల్స్ స్వీప్ కొడదాం అనుకుంటే కనుక అంత టైం ఉండదు వాళ్ళకి. ఫుల్ లెంత్ బాల్ పడుతుంది, ఫుల్ టాస్లో తీసుకోకపోతే కనుక ఎల్బిడబ్ల్యూ అవుట్ అవుతారు. సో ఇలాంటి లెంత్ యుజ్వేంద్ర చహల్ బాగా వేస్తాడు. సో స్పిన్నర్స్కి లెంత్ అనేది ఎంత ఇంపార్టెంటో వాళ్ళ దగ్గర కూడా స్ట్రైట్ బాల్ వేయడం అంత ఇంపార్టెంట్. వేరియేషన్ అంటే ఒక స్లోవర్ బాల్ వేయడం రావాలి వాళ్ళకి, ఒక ఫుల్ లెంత్ బాల్ వేయడం రావాలి వాళ్ళకి, పేస్ వేరియేషన్స్ ఉండాలి వాళ్ళలో. అండ్ అలాగే అఫ్కోర్స్ ఒక రిస్ట్ స్పిన్నర్ ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ రిస్ట్ స్పిన్నర్ ఉంటే కనుక అదే డిసడ్వాంటేజ్గా కూడా మారుతుంది. కొంచెం షార్ట్ ఆఫ్ ద లెంత్ దొరికిందంటే కనుక ఎక్స్ట్రా విడ్త్, ఎక్స్ట్రా రూమ్ అండ్ ఎక్స్ట్రా టైం వస్తుంది. సో అది లేకుండా రిస్ట్ స్పిన్నర్స్ అనేవాళ్ళు బాగా కంట్రోల్ పెట్టుకోవాలి. ఫింగర్ స్పిన్నర్స్ అనేవాళ్ళు కొంచెం వేరియేషన్స్ ఎక్కువ చూపిస్తూ ఉండాలి. అండ్ కొన్నిసార్లు కేదార్ జాదవ్ లాంటి బౌలర్స్ ఉంటారు, వెరీ స్లో బౌలర్స్. యువరాజ్ సింగ్ వేసేవాడు అలాంటి బాల్స్ కొన్నిసార్లు, వెరీ స్లో బాల్స్ అవన్నీ. అవి ఆడడం కూడా చాలా కష్టం. అవి ఆడుతున్నప్పుడు లెంత్ పట్టుకోవాలి సరిగ్గా.
ఫుల్ లెంత్ వెరీ స్లో బాల్స్ వేస్తే కొట్టేస్తారు, కొంచెం బ్యాక్ ఆఫ్ ది లెంత్ వేస్తే కొట్టలేరు. సో ఇలా వాళ్ళ సామర్థ్యతను బట్టి లెంత్ని ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటే కనుక డెఫినెట్లీ టీ20లో మంచి బౌలర్స్గా అందరూ కూడా తయారవుతారు. ఇప్పుడున్న వాళ్ళల్లో ద బెస్ట్ టీ20 బౌలర్ ఎవరు అంటే కనుక కళ్ళు మూసుకొని ముక్త కంఠంతో చెప్పే మాట జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ అనాలిసిస్ తీసుకుంటే కనుక డెఫినెట్లీ ప్రతి ఒక్క బౌలర్కి ఇర్రెస్పెక్టివ్ వెదర్ ఇస్ అ స్పిన్నర్ ఆర్ ఎ ఫాస్ట్ బౌలర్ మనకు క్లియర్ కట్గా అర్థమైపోద్ది అసలు డెత్ బాల్ బౌలర్ అంటే ఎలా ఉండాలి, భువి డెత్ బాల్ బౌలర్ అంటే ఎలా ఉండాలి. చాలా బాగా ఈ మధ్య కొంచెం ఫామ్ అటు ఇటు అయినా కూడా హీ హ్యాస్ బిన్ అ టెరిఫిక్ డెత్ బాల్ బౌలర్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇలాంటి ఒక సిస్టమ్ అనేది రావాలి. ఇప్పుడు ముంబై ఇండియన్స్కి సన్ రైజర్స్ హైదరాబాద్కి డెత్ బాల్ బౌలింగ్లో వికెట్లు ఎందుకు పడతాయంటే కానీ అక్కడ భువి ఉన్నాడు, ఇక్కడ బుమ్రా ఉన్నాడు. వాళ్ళిద్దరికిద్దరు చాలా బాగా వేస్తారు బౌలింగ్. సిద్ధార్థ్ కౌల్ సన్ రైజర్స్ హైదరాబాద్కి చాలా మంచి డెత్ బౌలింగ్ వేశాడు లాస్ట్ సీజన్, తను అది కంటిన్యూ చేద్దామని హోప్ చేద్దాం. సో ఇలాంటి బౌలర్స్ ఉంటే యార్కర్స్ వేయగలరు, స్లోవర్ వన్స్ వేయగలరు, బ్యాక్ ఆఫ్ ద లెంత్ బాల్స్ వేయగలరు, స్ట్రైట్ వన్స్ వేయగలరు. సునీల్ నారాయణ్ స్పిన్నర్ విషయంలో తీసుకుంటే కనుక, అశ్విన్ స్పిన్నర్స్ విషయంలో తీసుకుంటే కనుక వేరియేషన్స్ వేయగలరు, క్యారమ్ బాల్స్ వేయగలరు, స్ట్రైట్ బాల్స్ వేయగలరు, యార్కర్స్ వేయగలరు. సో ఇలాంటి బౌలర్స్ ఉంటే వాళ్ళని ఆడటం చాలా కష్టం. అండ్ ఆల్ దీస్ బౌలర్స్ ఆర్ బౌలర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఇన్ ది ఐపీఎల్. మీరేమనుకుంటున్నారు హూ ఇస్ ద బెస్ట్ డెత్ బౌలర్ అకార్డింగ్ టు యూ? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగల్ స్పోర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్.